హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో అందరికీ షాకింగ్ న్యూస్ ఒకటి ఉంది. మనం ప్రతిసారి ఏదో ఒక పెన్ స్టాక్స్ వాటి గురించి చెప్తూనే ఉన్నాం. రేపు అసలు ఈరోజే ఒక ట్రమాండస్ షాక్ ఇచ్చింది మార్కెట్. రేపు థర్స్డే మార్కెట్ ఎనాలిసిస్ అసలు ఎలా ఉంటుంది. సెన్సెక్స్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే సెన్సెక్స్ విల్ రీచ్ 60,000 టిల్ డిసెంబర్ 2025 వరకు సెన్సెక్స్ రీచ్ అయ్యే అవకాశం ఉందా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఈరోజు మార్కెట్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ లేనంతగా పాజిటివ్లో వచ్చింది మార్కెట్. ఎందుకు పాజిటివ్లో అంటే కొంచెం మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయిపోయి బాగా గ్యాప్అప్లో అయింది. రీజన్ ఏంటయ్యా అంటే జస్ట్ ఐటీ సెక్టర్ పెరగడం. ఓన్లీ ఈరోజు మాత్రం ఐటీ సెక్టారు అసలు ట్రమాండస్ మూమెంట్ అయితే చూపెట్టిందండి. సో ఆల్మోస్ట్ 2% ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈరోజు గ్రోత్ చూపెట్టాయి. సో ఈ కంపెనీస్ గ్రోత్ వల్ల అంటే టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇవన్నీ అసలు దీస్ ఆర్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎవ్రీ ఐటీ కంపెనీ, ప్రతి కంపెనీ కూడా మినిమం హ్యూజ్ ప్రాఫిట్స్లో ఈరోజు క్లోజ్ అయింది. సో ఇది బేస్ చేసుకునే మార్కెట్స్ ఈరోజు పాజిటివ్లో వెళ్ళాయి. సో దీంతోపాటు పెద్దగా గ్లోబల్లో పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు కాబట్టి మార్కెట్ స్మూత్గా వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ మరి రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది, దీనికి ముందు క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయండి. ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో మీరు క్లియర్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సో ఆల్ టైమ్ హై 59,264 ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయిపోయింది. సెన్సెక్స్ రీచ్ అయింది, నిఫ్టీ 50 రీచ్ అయింది. సో ప్రతి ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హైలో రీచ్ అయింది. అంటే ఆల్ టైమ్ హైలో ఏ క్షణమైన మార్కెట్ ఫాల్ జరగవచ్చు. అండ్ స్టిల్ ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి మనం ట్రేడ్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వెయిటింగ్ పీరియడ్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 1కి 4 సార్లు సో అనాలిసిస్ రీసెర్చ్ చేసుకొని చేయాలి. సో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. రైట్. సో ఇంకా మేజర్గా ఓకే, మన అనాలిసిస్ చూస్తే నిన్న మీకు ఇచ్చిన అనాలిసిస్ ఏదైతే ఉందో సో అవి క్లియర్గా మీకు హిట్ అయ్యాయి. సో మీకు నేను చూపెడతాను యాక్చువల్గా. యా, స్క్రీన్ని తీసుకుంటే సో ఇది నిన్నటిదండి. బాంబే బుమ్రా ట్రేడింగ్ కార్పొరేషన్ అహ్లూవాలా కాంట్రాక్ట్స్ రెండు బేరిష్ అయితే అని చెప్పాను. ఇది వెడ్నెస్డేది, అంటే ట్యూస్డేనే. మన వీడియోస్ ఏంటి అంటే ముందు రోజు ప్రిడిక్షను, రేపటి ప్రిడిక్షన్ ఈరోజు చెప్తామన్నమాట. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మీరు చూసినట్లయితే సో అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ ఇండియా, సో ఇదిగో చూడండి క్లియర్గా బేరిష్ అయింది మనం ఇచ్చిన టార్గెట్స్. దాని తర్వాత సో బాంబే బుమ్రా ట్రేడింగ్ కంపెనీ కూడా క్లియర్గా బేరిష్ అయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ సో దాన్ని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అండ్ ఇండెక్స్ కూడా నేను పిఈ సైడ్ ఇచ్చాను, వాస్తవానికి పిఈ సైడ్ ఇచ్చాను. అది మార్నింగ్ పిఈ సైడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సిఈ సైడ్కి రైజ్ అయింది. సో నో ప్రాబ్లం. రైట్. ఇంకా మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో వీడియోలో క్లియర్గా చూద్దాము. సో అంటే రేపు కూడా మార్కెట్ బుల్లిష్ అవుతుందా బేరిష్ అవుతుందా అని చాలామంది డౌట్. మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు కూడా ఇలాగే ఉంటుందండి. అంటే గ్యాప్ అప్, అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మార్కెట్ ట్రమాండస్ చేంజ్ చూపెడుతుంది. ఇందులో ఫస్ట్ మీకు ఇచ్చేది ఇంట్రాడే స్టాక్స్లో బిఎస్సి ఇస్తున్నానండి. బిఎస్సి 2870 దగ్గర ఈ క్వాంటిటీకి వస్తే నెంబర్కి బేరిష్ చేయండి. టార్గెట్ 2850 నుండి 2820 వరకు ఉంది. సో స్టాప్ లాస్ 2893 అండి. నెక్స్ట్ కంపెనీ గాబ్రియల్ ఇండియా అండి. సో ఈ గాబ్రియల్ ఇండియా ఈ ఆటో కాంపోనెంట్స్ అండ్ యాక్సిలరీస్కి సంబంధించిన కంపెనీ. ఇది 1120 నుండి 1100 1108 వరకు టార్గెట్ ఉంది. 1052 స్టాప్ లాస్. ఇది రేపటికి సంబంధించిన ఇంట్రాడే ప్రిడిక్షన్. ఇండెక్స్కి వెళ్తే సెన్సెక్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో బయ్యర్స్ చిన్నగా, అంటే ప్రమోటర్సే మార్కెట్ని పుల్ చేస్తున్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. చిన్న చిన్నగా మార్కెట్ని లాగుతున్నారు. అందుకే మార్కెట్ 85,500 దగ్గరికి వెళ్తే మీరు పిఈ తీసుకోండి. 85,000
500 స్ట్రాంగెస్ట్ పీఈ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 59,500 దగ్గర పీఈ తీసుకోండి. ఎందుకంటే ఈ వాల్యూస్ రేపు ఈవినింగ్కి వచ్చినప్పుడు తీసుకున్న మార్కెట్ ఇది పెరుగుతుందంటే ఫ్రైడే బేరిష్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్దాం. సో నిఫ్టీ 26,200 పీఈ, మిడ్ నిఫ్టీ 14,200 పీఈ, ఫిన్ నిఫ్టీ 27,900 పీఈ. సో ఇవి రేపటికి మనకు సంబంధించి ప్రిడిక్షన్స్ అండి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో రిస్క్ చేయొద్దు, ఎక్కువ క్వాంటిటీస్ ఎక్కువ లాట్స్ తీసుకొని చేయొద్దు. తక్కువ క్వాంటిటీస్ అంటే ఒక 2 లాట్స్ 3 లాట్స్ 4 లాట్స్ ఇలా తీసుకొని వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మాత్రం ఒక్కసారి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్స్లో మూవ్ అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయనంత అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. సో సపోర్ట్ పాయింట్స్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర చాలా 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 మనకేంటంటే ప్రతి సపోర్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళినట్టే రెసిస్టెన్స్ తీసుకున్నట్టే తీసుకొని మళ్ళీ బౌన్స్ అయిపోతూ ఉంది ప్రతిసారి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి ట్రేడ్ విషయంలో. నెక్స్ట్ అలాగే నిన్న మనం యూట్యూబ్ వీడియోస్కి కామెంట్స్ చూద్దాం. ఇది ప్రిడిక్షన్కి సంబంధించింది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మన ఓల్డ్ ఛానల్ పోయిన తర్వాత నిన్నటి వీడియోకి ఒక 900 షేర్స్ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ. రిషి క్రియేషన్స్ సార్ జేఎస్డబ్ల్యూ స్టిమెంట్ స్టాకు 50,000 1 2 3 4 5 50,000 రూపీస్లో ఇన్వెస్ట్ చేశాను. 127 RS హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? సో జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ 127 కదా, హోల్డ్ చేయండి, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే హోల్డ్ చేస్తే మంచి అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. 127 దగ్గర హోల్డ్ చేయండి, సెల్ చేయొద్దు, హోల్డ్ చేయండి. లక్ష్మీనారాయణ గారు గుడ్ నైట్ సార్. మీరు ఈరోజు ఇచ్చింది బుల్లిషా లేక బేరిష్ చెప్పండి. నాకు అది కాస్త 2 స్టాక్స్ బుల్లిష్ అనిపించింది, కానీ మీరు బేరిష్ అని చెప్పారు. సారీ, నేను అక్కడ నెంబర్ తప్పు రాశాను. నిన్న బేరిష్, అందుకే ఇమీడియట్లీగా రిప్లై ఇచ్చామండి. సో బేరిష్ అని చెప్పేసి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. బలగా వీడియోస్ గారు సార్ నెట్వెబ్ స్టాక్స్ 4013.26 దగ్గర కొన్నాను, చాలా లాస్లో ఉన్నాను, ఉంచాలా సెల్ చేయాలా? సెల్ చేయొద్దండి, ఉంచండి. మీరు ఖచ్చితంగా యావరేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నెట్వెబ్ టెక్నాలజీస్. లేదు యావరేజ్ చేయడానికి ఫండ్ లేదు అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. కాకపోతే చాలా మినిమం అయితే ఒక 5 months దాకా మీరు, ఎందుకంటే కొంచెం సెల్ చేయాల్సిన ప్రైస్లో బై చేశారు. సో చాలా మీరు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లాస్ట్లో మాత్రం ఎగ్జిట్ అవ్వద్దండి. వెయిట్, అదే చెప్పాను, వెయిట్ ఫ్యూ డేస్ అని. నీలిమ గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. సురేంద్ర గారు యాత్ర ఆన్లైన్ టార్గెట్ ప్లీజ్. 182. సో యాక్చువల్గా ఇది టార్గెట్ రీచ్ అయ్యే ఫాలో అవుతుంది అండి. ఇప్పుడు టార్గెట్ వచ్చేసరికి దీనికి మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే మాత్రం మ్యాండేటరీగా 175 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇది ఆల్రెడీ టార్గెట్కి రీచ్ అయ్యే వస్తుంది. మీరు కొనాలి అనుకుంటే 140 దగ్గర కొనండి. ఈ మధ్యలో అయితే దీన్ని టచ్ చేయొద్దండి. సురేందర్ గారు విమ్టా ల్యాబ్స్ పడిపోతుంది, 720 దగ్గర కొన్నాను, ఏం చేయాలి సార్? ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి నిన్నటి వీడియోలో కామెంట్స్కి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి, అది చూసుకోండి. విమ్టా ల్యాబ్స్ 720 దగ్గర వెయిట్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడిప్పుడే బౌన్స్ అవుతుంది 614 నుండి. వెయిట్ చేయండి, వస్తాయి, మీ డబ్బులు వస్తాయి. యావరేజ్ లాంటివి ఏం చేయదు. యావరేజ్ చేయాలంటే ఇంకా 500 దగ్గరికి వెళ్ళినప్పుడు చేయండి, ఇప్పుడు వద్దు. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. శ్రీకాంత్ చకోరి గారు సార్ గ్రో షేర్స్ కొనాలంటే పర్చేజ్ అవ్వడం లేదు. యాక్చువల్గా ఒక ఫ్యూ డేస్ ఆగండి, గ్రో షేర్స్ లోయర్ సర్క్యూట్ లాక్ అయింది, దీన్ని మీరు కొనలేరు. రేపు ట్రై చేయండి, ఇప్పుడు ఈరోజు అయితే అవ్వదు. నవీన్ రెడ్డి గారు హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాగార్జున ఫెర్టిలైజర్స్లో ఇప్పుడు బై చేయవచ్చా? వాస్తవానికి చెప్పాలి అంటే ప్రతి ఒక్క రైతుకు తెలిసిన కంపెనీ అండి నాగార్జున ఫెర్టిలైజర్స్. బట్ విషయం ఏంటి అంటే దీని కథ మొత్తం ఇదైపోయింది అనమాట. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఫండమెంటల్గా బాగాలేదు, రెవెన్యూస్ రావడం లేదు, నెట్వర్త్ బాగా డల్ లోపలికి వెళ్ళిపోయింది. సో వాస్తవానికి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఈ కంపెనీ మన అందరికీ తెలిసిన కంపెనీ, కానీ దాని వర్కింగ్ ఫండమెంటల్స్ పరంగా అయితే మంచిగా లేదు. సో లెట్ ఇట్ బి. పోతే పోయినాయి అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయండి, బట్ నేనైతే సజెస్ట్ చేయను.
రిషి క్రియేషన్స్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. స్వామి గారు హాయ్ సార్, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. వాట్ అబౌట్ జ్యోతి స్ట్రక్చర్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. 2000 షేర్స్ హోల్డింగ్ ఫర్ 5 years. సార్ మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్తే నేను దాన్ని బట్టి చెప్పడానికి బాగుంటుందండి. సో 5 yearsకి జ్యోతి స్ట్రక్చర్స్ వెయిట్ చేయొచ్చు అండి, మంచి కంపెనీ, వెయిట్ చేయొచ్చు. ఫారినర్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు. 5 years అంటే బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక చాలా క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీసే ఇన్వెస్ట్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. 5 years వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు 100% మంచి అవుట్పుట్ చూపెడుతుందండి. షాప్ టెక్నాలజీస్, మిక్ ఎలక్ట్రానిక్స్ షేర్ ఫ్యూచర్ ప్లీజ్. చాలా 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 మంచి ఫీచర్ ఉన్న కంపెనీ అండి మిక్ ఎలక్ట్రానిక్స్ అనేది. సో మీరు 47 దగ్గర ఉంది, ఇప్పుడు బై చేసుకోవచ్చు మిక్ ఎలక్ట్రానిక్స్. చాలా అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ స్టాక్ అండి. సో ఇన్నోవేషన్ రిలయబిలిటీలో చాలా బాగుంది. సో రైల్వే సిగ్నల్కి మీద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది, మంచిది. ఇప్పుడు బయింగ్ లెవెల్కి దగ్గరలోనే ఉంది. 50 అబోవ్ వస్తే బ్రహ్మాండంగా బై చేయండి, వెయిట్ చేయండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. బెస్ట్ డేటా సెంటర్ స్టాక్ చెప్పండి ఫర్ లాంగ్ టర్మ్. సో డేటా సెంటర్స్కి సంబంధించినవి మీకు, సో శారదా ఏ టెక్నాలజీస్ కానివ్వండి, సో డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, వీటిని మీరు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. లోకల్ గాయ్ గారు బరోడా ఎక్స్ట్రూజన్ బాగుందా అన్న, కాపర్లో బాగుంటుందండి. అసలు ఇప్పుడు మీరు కాపర్ కంపెనీస్కి, నిన్న వీడియోలో చెప్పిన కాపర్ కంపెనీస్కి మీరు అసలు ఇప్పుడు ఆలోచించాల్సిన పనే లేదు, అది పెట్టి వదిలేయాలి. వీటిని పెన్నీ స్టాక్స్లోనే పెట్టి వదిలేయాలి. సో ఇవి ఫ్యూచర్ కదా. ఇప్పుడు సిల్వర్ ఇప్పుడు పెరిగిద్దని ఎవరైనా అనుకున్నారా? అదే 20-30 years బ్యాక్ మనలాగా 10 years బ్యాక్ ఆలోచిస్తే ఖచ్చితంగా అవుట్పుట్ ఉండేది. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్, టెల్లింగ్ అస్ విచ్ గివ్స్ ఫ్యూచర్ ప్రాఫిట్ ఈజ్ నౌ ఓన్లీ థింగ్ సార్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి, కీప్ వాచింగ్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. మోక్షశ్రీ గారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫ్యూచర్ మెటల్ డిమాండ్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి, వెల్కమ్, కీప్ వాచింగ్. హంబుల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్యూచర్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఒక 5 చెప్పండి. నేను నా ప్లేలిస్ట్లో అంటే ప్రీవియస్ వీడియోస్ లోపలికి వెళ్ళండి సార్, చాలా చాలా చెప్పాను, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. సో కీ వెనక బెస్ట్ అండర్ 50 రూపీస్కి జస్ట్ ఒక 2 days బ్యాకే వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది మీకు. నాగేంద్ర బాబు గారు ఐ విల్ సపోర్ట్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి, గుడ్ ఎక్స్ప్లెనేషన్, కీప్ ఇట్, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో సో ఏం లేదు, యాక్చువల్గా ఏంటి అంటే ఏదో మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చేయడమే ఇదంతా, రైట్. సో ఇంకా అందుకే జనాలకి ఏంటి అంటే చాలా స్టిల్ కూడా మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి. ఇటువంటి తట్టుకోవడానికే మనం స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాం విత్ లైవ్ ట్రేడింగ్ అండి, ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్. సో ఇది ఓన్లీ 5 members ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్, జస్ట్ ఫైనాన్షియల్స్గా వాళ్ళు ఒక ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవాలి, దీంట్లో జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి, 100% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో December 1st నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో అండ్ ప్లేస్మెంట్స్ ఆల్సో అవైలబుల్గా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మీకు ట్రైనింగ్ ఉంటుందండి. సో చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి, కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఎనీవే ట్రైనింగ్ అయితే 5 members ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.